భయ్యా ముంబై వేదిక ఇంగ్లాండ్, భారత్ మధ్య ఉత్కంఠభరితంగా సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది భయ్య. అయితే ఈ మ్యాచ్ చివరి క్షణంలో 7 పరుగుల తేడాతోటి ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది భారత జట్టు. దీంతో ఇంగ్లాండ్ ఇంటిబాట పట్టగా న్యూజిలాండ్ ఫైనల్ ఆడేందుకు భారత్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాట్ చేసిన భారత్ ఇంగ్లీష్ బ్యాటర్ ముందు 250 పరుగుల భారీ లక్ష్యాన్ని అయితే ముందు పెట్టింది భయ్య. ఈ లక్ష్యాన్ని చేరిన క్రమంలో అద్భుతమైన బ్యాటింగ్‌ని ఇంగ్లాండ్ అయితే ఆడగలదు, బాగానే ఆడారు భయ్య. జాకబ్ బెథెల్ ఒక్కటి 48 బంతులు 105 పరుగులు చేసి భారత బౌలర్‌కైతే చుక్కలు చూపించాడు. ఒక్కవేళ తను ఔట్‌గా ఉంటే భయ్య ఖచ్చితంగా మ్యాచ్ అయితే పోయినట్టే భయ్య. కానీ ఆఖరికైతే అతను ఔట్ అవ్వడం వల్ల ఇండియా అయితే గెలిచింది భయ్య. అంటే ఏది ఏమైనా భయ్య మొత్తానికైతే ఇండియా ఫైనల్‌కైతే వెళ్ళింది భయ్య. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే మహేందర్ సింగ్ పేరైతే భారీ మోగిపోతుంది భయ్య. అదేంటంటే అతను చక్రం తిప్పడం కారణంగానే ఫైనల్ దాకా బాగా చేయందని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడతారు భయ్య. ముఖ్యంగా అయితే ధోని ఫ్యాన్స్ అయితే ఇంగ్లాండ్ భారత్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకైతే ధోని అయితే వచ్చాడు భయ్య తన వైఫ్‌తో పాటు. మ్యాచ్ పూర్తయ్యే వరకు తన భార్య సాక్షితోటి గ్రౌండ్ అయితే ఉన్నాడు భయ్య. మహేంద్ర సింగ్ ధోని అలాగే ఇన్నింగ్స్ క్యాచ్ సమయంలో భారత డ్రెస్సింగ్లోకి వెళ్ళి కీలక సూచన చేశాడని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్న భయ్య. అందువల్ల ఫైనల్ దాకా భారత్ వెళ్ళని చెప్పేసి ధోని ఏమైనా అయితే పోస్ట్ పెట్టారైతే మొదలుపెట్టారు. అదే కాకుండా ఇక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే తెలుగు కామెంటరీ తిరుమల శెట్టి సుమన్ కూడా ధోని వల్లే ఇండియా గెలిచని చెప్పేసి చెప్పాడు భయ్య. ఇదంతా అయితే నాకు ఒక మాట అనిపిస్తుంది భయ్య. అప్పటిదాకా భజన చేసిర్రు, మళ్ళీ మోడికి వచ్చింది భయ్య. అంటే అక్షయపేటలకు పెట్టిన క్యాచ్లు, సన్షైన్ చేసిన బ్యాటింగ్, మనం చేసిన ఫీల్డింగ్ ఎఫర్ట్ కానీ, బౌలింగ్ కానీ, బుమ్రా బౌలింగ్ కానీ ఇవన్నీ బొక్కైనా అయ్యా నాకు అర్థం కడుతాను. ప్రతిదానికి ధోని పేరెట్టనే నాకు అర్థం కడుతూ వాళ్ళ కింద మీద వాడు కష్టపడి మ్యాచ్ గెలిస్తే క్రెడిట్ మొత్తం ధోని పెట్టడమే నాకు అర్థం కాదు. 2011 వరల్డ్ కప్ అంటే ఇచ్చినాడో పద్ధతి ఉంది, ఆడాడు కాబట్టి ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు ఏం చేశాడు భయ్య నాకు ఇచ్చాక అర్థం కావట్లేను. అంటే కోచ్ గంభీర్ వేస్ట్ అయ్యా, ధోని వండడం వల్లనే మ్యాచ్ గెలిచిందా? అలాంటి ప్రతి మ్యాచ్ కూడా రావతే అయిపోతాయి కదా. నేను తప్ప అనలే భయ్య. ప్రతిదానికి ధోనికి క్రెడిట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంతవరకు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా అక్కడ మాట్లాడలేనేది గ్యారెంటీ లేదు. ఈ యాంకర్ కూడా వీళ్ళు డప్పోటే బాబుతీలు అంతే భజన భజన చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా భజన బాబుతీలు అంతకి. ధోని గ్రేట్ నేను ఒప్పుకుంటా, కానీ ప్రతి దానికి ధోని పేరు తీసుకొస్తూ ఉంటే ఇంకెవరికి ఏం ఉండదు భయ్య. ఇక వాళ్ళు ఆడిన ఆట కూడా ఇక పేరుకి ధోనికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ గెలిచినా కూడా ఆఖరి ధోని వల్ల గెలిచిన చెప్తున్నాం అంట. వాళ్ళు ఓడిపోయిన ఉంటే ధోని వల్ల ఓడిపోయిన చెప్పి చెప్తారా? లేదు, అట్లా చెప్పరా అంటే గెలిస్తే మాత్రం చెప్పాలి. ఇది కరెక్ట్ కాదు. జనాలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి పెట్టిన ఎఫర్ట్కి మాత్రం మనం క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి నా యొక్క అభిప్రాయం అయ్యా. మీరేమనికి ఇది కావాలంటే చెప్పండి. నాకు రాంగ్ అయితే అనిపించింది, సో అందుకే నేను చెప్తున్నాను అంట. అంటే చాలామంది కూడా నెగిటివ్ చెప్తా ఉన్నారు అంట. కొంచెం పాజిటివ్ నెగిటివ్ రెండింటికి నడుస్తూ ఉంటుంది. మీకు అనిపించింది కావాలంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సండే కోసం వెయిట్ చేద్దాం. మొత్తానికి అయితే ఇండియా గెలవాలి అంతే ఇక.